హరే కృష్ణ. అందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతానికి. హరే ఇది మనం కృష్ణ ప్రభుజీ ప్రతిరోజు దండం. జరిగేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీనికి నిత్యం భాగవత సేవయ అని మనము ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మనం అందరం కలిసి శ్రీమద్ భాగవతాన్ని చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి స్కందం మొదటి అధ్యాయం నుంచి ఈరోజు మనం మొదలు పెట్టబోతున్నాం. భాగవతాన్ని మొదలు పెట్టడానికంటే ముందు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఆయన ఒపీనియన్ ఏంటి శ్రీమద్ భాగవతం మీద అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత భాగవతం యొక్క డీటెయిల్స్ని మనం విందాం. చైతన్య మహాప్రభు ఒక విషయాన్ని తెలియజేశారు. ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయ. ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయ అంటే ఏంటి? ఎవరినైనా సరే ఆరాధించాలి, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని ఆరాధించాలి అని అంటే ఆ ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్రజేష తనయ. వ్రజేష అంటే ఈ విరజాధామానికి ఈశుడు. వ్రజధామం యొక్క పుత్రుడు, నందమహారాజు యొక్క పుత్రుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయ తద్ధామ వృందావనం అంటే నేను ఒకవేళ ఎవరినైనా సరే పూజించాలి అని అంటే ఆ పూజింపదగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే వ్రజధామములో నందమహారాజు యొక్క పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఒకవేళ నేను ఏదైనా ధామాన్ని ఆరాధించాలి అని అంటే ఆ ధామం ఏమిటి? ఆ ధామం ఏమిటి? తద్ధామ వృందావనం. ఆ ధామము వృందావనం అంటే ఇంకా వృందావనానికి మించినటువంటి ధామం ఈ భౌతిక విశ్వంలో లేదు అని చెప్పడం. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఒపీనియన్. ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు. రమ్యాకాచిత ఉపాసన వ్రజవధు వర్గేనవా కల్పిత అంటే ఉపాసన. ఉపాసన అంటే వర్షిప్, ఆరాధన. ఓకే, ఎవరి ఆరాధన గొప్ప ఆరాధన? ఓకే, మనం అనుకున్నాం ఇప్పుడు ఆరాధిస్తే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఆరాధించాలి. ఒకవేళ ఏదైనా ఒక ధామానికి ప్రాముఖ్యం ఇవ్వాలి, ఆ ధామాన్ని మనం ఆరాధించాలంటే ఆ ధామం వృందావనం. అయితే ఆ ఆరాధన, ఎవరి ఆరాధన గొప్పది? శ్రీకృష్ణుడికి చేసినటువంటి ఆరాధనలు చాలామంది చాలా రకాలుగా చేయొచ్చు, కానీ చేసినటువంటి వాళ్ళందరిలో గొప్పగా ఆరాధించిన వాళ్ళు ఎవరు? బృందావన గోపికలు అని చెప్తున్నారు. వ్రజ గోపికలు. వ్రజగోపికల యొక్క ఆరాధన ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడికి, అది ఉత్తమమైనటువంటి ఆరాధన. అంతకు మించినటువంటి ఆరాధన ఇంకా లేదు. తర్వాత శ్రీమద్ భాగవతం ప్రమాణం. ప్రమాణం అంటే ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని ప్రామాణికమైనటువంటి శాస్త్రంగా పరిగణించాలి అని అంటే ఆ శాస్త్రం శ్రీమద్ భాగవతం అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. ఒక వ్యక్తిని పూజించాలి అని అంటే ఆ ప్రామాణికమైనటువంటి వ్యక్తి, అత్యుత్తమమైనటువంటి అథారిటీ కలిగినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఒక ధామాన్ని పూజించాలంటే ఆ ధామం శ్రీకృష్ణుడి యొక్క ధామమైనటువంటి వృందావనం. ఆయన్ని పూజించినటువంటి ఆరాధించినటువంటి వాళ్ళల్లో ఉత్తమమైనటువంటి ఆరాధన చేసినటువంటి వాళ్ళు వ్రజ గోపికలు. శ్రీమద్ భాగవతం ప్రమాణమైంది. ప్రమాణం అంటే అథారిటీ, అంటే అన్ని శాస్త్రాలకి మించినటువంటి శాస్త్రం. అంటే కృష్ణుడితో పోలుస్తున్నారు అనమాట భాగవతాన్ని చైతన్య మహాప్రభు. కృష్ణుడు ఎంత గొప్పవాడో, వ్రజగోపికల ఆరాధన ఎంత గొప్పదో, బృందావన ధామం ఎంత గొప్పదో అంత గొప్పది శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అది అమలం అమలం ప్రేమ అమలం ప్రేమాపుమ అర్థో మహాన్. ఓకే, అది పవిత్రమైనటువంటి గ్రంథం, అందులో మాలిన్యం అనేటువంటిది లేదు. అమలం అంటే మలినం లేనటువంటిది అనమాట.
శ్రీ చైతన్య మహాప్రభోర్మథం ఇదం తత్రాధర నః పరా. అంటే ఒక మనిషికి, ఒక జీవితానికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉండాలి అని అంటే అది, ఆ లక్ష్యం భగవంతుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమని పొందడం. ఆ ప్రేమని పొందడం అనేటువంటిది కేవలం శ్రీమద్ భాగవతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటిది మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నటువంటి విషయం. ఇది భాగవతం యొక్క గొప్పతనం. భాగవతం యొక్క గొప్పతనం చైతన్య మహాప్రభు చెప్పారు. భగవంతుడు గొప్పవాడు, భగవంతుడి ఆరాధన గొప్పది. అలాంటి భగవంతుడి ఆరాధన గోపికలు చేసిన విధంగా చేయగలగాలి అని అంటే భగవంతుడి మీద గోపికలకు ఉన్నటువంటి ప్రేమను మనం పొందగలగాలి. ఆ ప్రేమని మనం కేవలం భాగవతం ద్వారా పొందగలము. శ్రీమద్ భాగవతమే మనకు అది ఇవ్వగలదు. అది భాగవతం యొక్క గొప్పతనం. ఇంకా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మనం చర్చించాలంటే, మనకి రూపగోస్వామి భక్తిలో అంగాలను తెలియచేశారు. ఎన్ని అంగాలు చెప్పారండి? భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథంలో భక్తిలో అంగాలను తెలియచేశారు. అందులో ప్రామాణిక ప్రముఖమైనటువంటి కొన్ని అంగాలు ఏమిటి అంటే 5 అంగాలు. భక్తిలో ప్రముఖమైనటువంటి 5 అంగాలు ఏమిటి? 1 భాగవత భాగవత శ్రవణం, భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యం, బృందావన ధామంలో నివాసం ఉండటం, నామకీర్తన. సంకీర్తన, భక్తుల సాంగత్యం, 2 నామ సంకీర్తన, 3 మధురాపురి నివాసం, మధురావాస సేవనం. అంటే శ్రీ మధుర శ్రద్ధయా సేవన, అంటే శ్రద్ధగా మధురని సేవించటం. ఓకే. 4 భాగవత పఠనం, మథురా వాసం. శ్రీమూర్తి శ్రద్ధయా సేవనం. మధుర కాదు, శ్రీమూర్తి శ్రద్ధయా సేవనం అంటే శ్రీమూర్తిని, అంటే శ్రీమూర్తిని సేవించటం, అర్చన చేయడం. తర్వాత మధుర సేవ. ఓకే, అంటే మధుర వాసం. నెక్స్ట్ భాగవత శ్రవణం. అంటే రూపగోస్వామి చెప్పినటువంటి 5 అంగాలలో ఒకటి భాగవత శ్రవణం కూడా. అదే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే, ఇవి భక్తిలో ప్రప్రథమమైనటువంటి 5 అంగాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇందులో మనం భాగవత శ్రవణం చేస్తే మిగిలిన 5 అంగాలు కూడా కవర్ అయిపోతాయి. మిగిలిన వాటిల్లో భాగవత శ్రవణం కవర్ అవుతుందో లేదో తెలియదు, కానీ మనం భాగవత శ్రవణం కనుక చేసినట్లయితే మిగిలిన 5 అంగాలు కనిపిస్తాయి. అంటే భాగవత శ్రవణం వల్ల సాధు సంఘం ఉంటుందా లేదా? ఉంటుంది. రెండోది నామకీర్తన ఉంటుందా లేదా? భగవంతుడి నామాన్ని మనం పలుకుతామా లేదా? ఉంటుంది. మూడోది మధురావాస సేవనం. ఓకే, అంటే భక్తుల సాంగత్యమే కదా. ఇప్పుడు మనము కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణిస్తున్నారు. కృష్ణుడి లీల ఎక్కడ జరిగినాయి? మథురలో జరిగినాయి, లేకపోతే బృందావనంలో జరిగినాయి. అవన్నీ మనం వింటాం. అవన్నీ వింటున్నప్పుడు మనం మధురలో నివసించిన దాంతోనే సమానం. ఓకే, అంటే నేను మధుర వెళ్ళలేదండి, ఇంతవరకు మథురావాసంలో చెయ్యలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. భాగవతం చదివితే, భాగవత శ్రవణం చేస్తే మథురావాసంతో సమానమే. ఎందుకంటే కృష్ణుడే మనతో ఉన్నారు. అంటే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉండడం మథురావాసం అంటే, కృష్ణుడితో కలిసి ఉండడం మధురావాసం అంటే. మరి భాగవతం చదువుతుంటే కృష్ణుడు మనతో ఉండరా? కృష్ణుడితో కలిసి ఉంటున్నాం. ఓకే, ఇక భాగవతం ద్వారా మనకి వచ్చేటువంటిది భగవంతుడి సేవ, అంతే కదా. శ్రీమూర్తి శ్రద్ధగా శ్రీమూర్తికి చేసేటువంటి సేవ, శ్రీ విగ్రహారాధన, అది కూడా కవర్ అయిపోతుంది. ఏ విధంగా మనము శ్రీ విగ్రహారాధన చేయాలి, ఏ విధంగా. ఇంకోటి ఏంటంటే, భాగవత సేవ అంటే కేవలం పుస్తక భాగవతమే కాదు, వ్యక్తి భాగవతాన్ని కూడా సేవించడం. ఓకే, సో ఆ విధంగా భాగవత శ్రవణంలో అన్ని అంగాలు కవర్ అయిపోతున్నాయి. మిగిలినటువంటి 4 అంగాలు కూడా భాగవత శ్రవణంలో
కనెక్ట్ అవుతున్నాయి. ఇంకోటి శ్రీమద్ భాగవతంలో మనం చెప్పుకున్నట్టు ఎన్ని స్కందాలు ఉన్నాయండి? 12 స్కందాలు ఉన్నాయి. ఓకే, 12 స్కందాలలో 18 వాల్యూమ్స్, 18 బుక్స్ ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? శ్లోకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎన్ని శ్లోకాలు? 18,000 శ్లోకాలు. ఓకే, అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 335 అధ్యాయాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం మొత్తంలో. 335 అధ్యాయాలు. ఈ 335 అధ్యాయాలని 12 స్కందాలుగా విడగొట్టి ఒక్కొక్క స్కందంలో కొన్ని అధ్యాయాలు. ఓకే, ఈ 335 అధ్యాయాలలో ఎన్ని అధ్యాయాలలో కృష్ణుడి గురించి చర్చించబడుతుంది? అన్ని అధ్యాయాలు ఉంటారు. 10వ స్కందం తీసుకుంటే ఎక్స్క్లూజివ్గా కృష్ణుడి గురించే మాట్లాడతారు. ఇంకా కృష్ణుడు తప్ప వేరే ఏమీ ఉండదు. అవునా కదా? 10వ స్కందం మొత్తం, 10వ స్కందం 90 అధ్యాయాలు. 10వ స్కందం 90 అధ్యాయాలు. అంటే 90 అధ్యాయాల పాటు మనం కృష్ణుడు చర్చిస్తాం. అంటే 335 అధ్యాయాల్లో కృష్ణుడి గురించి ఎన్ని అధ్యాయాలు వస్తున్నాయి? 90 అధ్యాయాలు వస్తున్నాయి. ఇక 11వ స్కందం తీసుకుంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 11వ స్కందం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 35 అధ్యాయాలు ఉన్నాయా? సుమారుగా 30 పైన అధ్యాయాలు ఉన్నాయి. అంటే 11వ స్కందం మొత్తం కృష్ణుడు చెప్పిందే ఉద్ధవ గీత. అక్కడ కూడా కృష్ణుడి గురించే చర్చిస్తాం, కృష్ణుడు చెప్పిన మాటలే వింటాం. కాబట్టి మొత్తం ఎన్ని అధ్యాయాల్లో పూర్తిగా ఎక్స్క్లూజివ్గా కృష్ణుడే ఉన్నారు? 90 + 35 125 అధ్యాయాలు. 125 అధ్యాయాల్లో పూర్తిగా కృష్ణుడి గురించే మాట్లాడారు, లేదంటే కృష్ణుడు మాట్లాడింది ఉంది. అంటే 335లో 125 కృష్ణుడి గురించే. ఇది ఎక్స్క్లూజివ్గా కృష్ణుడి గురించి. ఇంకా వేరే కథల్లో, వేరే విషయాల్లో కృష్ణుడి యొక్క సందర్భం, కృష్ణుడి యొక్క విషయాలు రావడం అనేటువంటిది ప్రతి అధ్యాయంలో జరుగుతూనే ఉంటుంది. ఇంకా మీరు మొదటి స్కందం తీసుకుంటే, మొదటి స్కందం మొత్తం కూడా మనకి కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు, కురుక్షేత్ర యుద్ధం సమయంలో జరిగినటువంటి విషయాలు, అంటే శ్రీ మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలన్నీ చర్చిస్తాం ఇక్కడ. మొదటి స్కందంలో కుంతీదేవి చేసిన ప్రేయర్సు, భీష్ముడు చేసిన ప్రేయర్సు, అర్జునుడు చేసినటువంటి, కృష్ణుడు చేసినటువంటి లీలలు కొన్ని, ఏది మహాభారతంలో చర్చించబడినటువంటి కృష్ణుడు చేసినటువంటి లీలలు కూడా వస్తాయి. అంటే మొదటి స్కందంలో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొదటి స్కందంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మాతాజీస్? 19 అధ్యాయాలు. మొదటి స్కందంలో ఉన్నటువంటి 19 అధ్యాయాలలో ఎక్స్క్లూజివ్గా కృష్ణుడు రాకపోయినా ప్రతి అధ్యాయంలో కృష్ణుడి గురించి చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్న 125 + 19 ఎన్ని? 144 ప్రభు. 144 అధ్యాయాల్లో ఎక్స్క్లూజివ్గా కృష్ణుడి గురించే చదువుకుంటున్నాం మనం. అంటే శ్రీమద్ భాగవతం అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే శ్రీమద్ భాగవతం. ఇంక ఇవి కాక చాలా అధ్యాయాలలో, ఇతర స్కందాలలో కూడా కృష్ణుడికి సంబంధించిన ప్రస్తావన, కృష్ణుడికి సంబంధించినటువంటి ఇతర అవతారాలు, రామాయణం గురించి కూడా వస్తుంది. కపిల భగవానుడి అవతారం కూడా వస్తుంది, పృథ మహారాజు అవతారం వస్తుంది, నరసింహ భగవానుడి అవతారం కూడా వస్తుంది. ఇన్ని భగవంతుడి యొక్క అవతారాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్రీమద్ భాగవతం ఒక పుస్తకమా? శ్రీమద్ భాగవతం అంటే స్వయంగా భగవంతుడే. ఎందుకు? ప్రతి అధ్యాయంలో భగవంతుడి గురించి చర్చిస్తుంటే, ప్రతి అధ్యాయంలో భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు, భగవంతుడికి భక్తులకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మనం చర్చిస్తూ ఉంటే, శ్రీమద్ భాగవతం భగవంతుడికి భిన్నంగా ఎలా అవుతుంది? కాదు. శ్రీమద్ భాగవతం అంటే స్వయంగా భగవంతుడే. ఎందుకు శ్రీమద్ భాగవతం చదివితే మనందరికీ కూడా అంత సంతృప్తి కలుగుతుంది? ఎందుకు శ్రీమద్ భాగవతం చదవడం అనేటువంటిది అంత అత్యుత్తమము? ఎందుకు శ్రీమద్ భాగవతాన్నే చదవాలి, మిగిలినవన్నీ వదిలేసేయాలి? మిగిలినవన్నీ చదివినా చదవకపోయినా శ్రీమద్ భాగవతం చదవడం ఎందుకు అంత ప్రాముఖ్యం అని అంటే, శ్రీమద్ భాగవతాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశారు కదా. శ్రీమద్ భాగవతాన్ని వేదవ్యాసుడు రాశారు. వేదవ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాయడానికంటే ముందు వేదాన్ని 4గా విభజించడం జరిగింది. అనేక పురాణాలు, ఇతిహాసాలు అన్నీ రాయడం జరిగింది. ఉపనిషత్తులు కూడా రాయడం జరిగింది. వేదాంత సూత్రాలు కూడా రాయడం జరిగింది. ఇన్ని రాసినా, ఇన్ని శాస్త్రాలు రాసినా, ఇన్ని పురాణాలు రాసినా, ఇంత తత్వాన్ని రాసినా కానీ
వేదవ్యాసుడికి శ్రీమద్ భాగవతం రాయక ముందు సంతృప్తి కలగలేదు. ఆయన హృదయం అంతా అలజడితో ఉంది. నేనేం చేశాను ఇంతవరకు సమాజానికి? మనం ఒకవేళ శ్రీమద్ వేదవ్యాసుడు రాసినటువంటి దాంట్లో ఒక ఒక భాగం ఒక 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 0.1% రాయడానికి కూడా మనకు ఒక జీవితం సరిపోదు. అంత రాశారు వేదవ్యాసుడు. మరి అలాంటి వేదవ్యాసుడు ఇంత రాసి ఎందుకు సంతృప్తి కలగలేదు ఆయనకి? ఆయన రాసినటువంటి గ్రంథాల వలన ఆయనకి సంతృప్తి కలగలేదు. మరి ఆయన రాసిన గ్రంథాలు చదివిన మనకి సంతృప్తి వస్తుందా? అంటే వేదాలు ఆయనే రాశారు, వేదాలను ఆయనే విభజించారు 4గా. మరి వేదాలను విభజించినటువంటి వ్యక్తే మరి సంతృప్తి చెందకపోతే ఆ వేదాలను చదివినటువంటి మనకి సంతృప్తి వస్తుందా? రాసిన వ్యక్తే సంతృప్తి లేదు. అనేక పురాణాలు రాశారు, సంతృప్తి చెందలేదు. మరి ఆ పురాణాలన్నీ చదివితే మనకి సంతృప్తి వస్తుందా? రాదు. ఇతిహాసాలు రాశారు, అది చదివితే సంతృప్తి వస్తుందా మనకి? ఎందుకు? రాసిన వ్యక్తి అయినటువంటి వ్యాసుడికే రాలేదు సంతృప్తి. వేదాంత సూత్రాలు రాశారు, మరి ఆ వేదాంత సూత్రాలు చదివితే మనకి సంతృప్తి వస్తుందా? వ్యాసుడికి రానప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకని ఆయన చాలా బాధపడుతున్నారు. నేను ఏం చేశాను? ఇది మనకి మొదటి స్కందంలో వస్తుంది. చాలా చాలా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తున్నాను నేను ఏం చేశాను, నాకెందుకు సంతృప్తి రావట్లేదని బాధపడుతూ ఉంటే తన గురువు అయినటువంటి నారదముని వచ్చి ఎందుకు నీకు సంతృప్తి కలగట్లేదు అనేటువంటి విషయాన్ని నారదముని వ్యాసుడికి తెలియచేశారు. నువ్వు అన్నీ రాశావు, కానీ నువ్వు రాసినటువంటి ఏ గ్రంథం కూడా పరమహంసలకు ఉపయోగపడేటువంటి గ్రంథం కాదు. అవన్నీ కూడా ఒక ఎలాంటి వాళ్ళకి అంటే కాకులు లాంటి వాళ్ళకి, అవన్నీ హంసలు లాంటి వాళ్ళకి కాదు. ఆ గ్రంథాలు చదివినటువంటి వ్యక్తులు ఉద్ధరింపబడరు, భగవంతుని మీద ప్రేమను పొందరు. భగవంతుని మీద ప్రేమ కలిగేలాంటి ఒక గ్రంథం రాయి, అది భగవంతుడికి అభిన్నమైనటువంటి గ్రంథం అవుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది నువ్వు రాసినటువంటి గ్రంథం చదవడం వల్ల. భగవంతుడి లీలలతో కూడిన భగవంతుడి భక్తుల యొక్క చరిత్రలకు సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని రాయి, అప్పుడు నువ్వు సంతృప్తి చెందుతావు. అప్పుడు ఆ గ్రంథం మానవ జాతిని ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని నారదముని చెప్తే అప్పుడు వేదవ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాశారు. వేదాంత సూత్రాల యొక్క భాష్యమే శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాలు రాసింది ఎవరు? వ్యాసుడు. వేదాంత సూత్రాల భాష్యం రాసింది ఎవరు? స్వయంగా వ్యాసుడే. ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, భగవద్గీతని ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. కృష్ణుడు చెప్పిన భగవద్గీతకి భాష్యం ఎవరు రాశారు? అనేక మంది ఆచార్యులు రాశారు, అందులో ప్రభుపాదుల వారు కూడా ఒకరు. ఓకే, అంటే చెప్పింది ఒకళ్ళు, రాసింది ఒకళ్ళు. కానీ భాగవతం అనేటువంటిది భాష్యం దేనికి? వేదాంత సూత్రాలకి. వేదాంత సూత్రాలు రాసిన వ్యక్తే వేదాంత సూత్రాలకి భాష్యాన్ని రాస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత 100% కరెక్ట్ నాలెడ్జ్ అవుతుంది. నేను రాసింది ఇది, నేను చెప్పాలనుకుంటుంది ఇది, నేను చెప్పాలనుకుంటున్న ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటుంది ఇది అనేటువంటి విషయాన్ని కేవలం శ్రీమద్ భాగవతం చదివితే అర్థమవుతుంది తప్ప వేరే ఏ గ్రంథం ఏ శాస్త్రం చదివినా అర్థం కాదు. ఓకే, అది భాగవతం యొక్క గొప్పతనం. వేదాంత సూత్రాల యొక్క భాష్యం వేదాంత సూత్రాలు రాసినటువంటి వ్యక్తియే రాశారు కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని వ్యాసుడు రచించారో అప్పుడు ఆయనకి సంతృప్తి కలిగింది. రచించడానికంటే ముందు వ్యాసుడు భగవంతుడి మీద ధ్యానం చేశారు, భగవంతుడి నుంచి తెలుసుకున్నారు ఏమి రాయాలి అని. తన హృదయం ద్వారా భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఉపదేశాలు ఇచ్చారు, నువ్వు ఇది రాయాలి, ఇలా రాయాలి అని. అన్ని సన్నివేశాలు కళ్ళ ముందు కనపడ్డాయి. 12 స్కందాల 335 అధ్యాయాలలో రాయబోయేటువంటి ప్రతి విషయం కూడా ఆయన కళ్ళ ముందు కనపడింది. ఎందుకంటే రాయడానికంటే ముందు తనకి తెలియదు ఏమి రాయాలో, ఎలా రాయాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఎలా ఎండ్ చేయాలో తెలియదు, ఎలా కంటిన్యూ చేయాలో తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన భగవంతుడి పట్ల ధ్యానం చేశారు. భగవంతుడు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఉపదేశాలు ఇచ్చారు. ఇచ్చి నువ్వు ఏమి రాయాలి అనేటువంటి విషయాన్ని కళ్ళ ముందు సినిమా చూపించినట్టు చూపించారు. ఇప్పుడు ఆ సినిమాలో ఉన్నది రాయాలి ఇప్పుడు ఆయన. అప్పుడు ఆయన వేదవ్యాసుడు రాయడం మొదలుపెట్టారు.
అంటే వేదవ్యాసుడు ఎవరితో రాయించారండి? గణేష్, వినాయకుడితో కూర్చోబెట్టి రాయించారు. వినాయకుడు. ఓకే. సో ఆ విధంగా భాగవతం అనేటువంటిది వచ్చింది. శ్రీమద్ భాగవతం అనేటువంటిది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి అభిన్నమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నాం. అంటే శ్రీమద్ భాగవతం చూస్తే కృష్ణుడు చూసినట్టే, శ్రీమద్ భాగవతాన్ని టచ్ చేస్తే కృష్ణుడు టచ్ చేసినట్టే, ఏం తేడా లేదు. భాగవతాన్ని ఒక బుక్కు అని అనుకుంటే అది మన అజ్ఞానం. భాగవతం స్వయంగా శ్రీకృష్ణుడు. ఎవరి ఇంట్లో శ్రీమద్ భాగవతం ఉంటుందో వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణుడు ఉన్నట్లే. వాళ్ళ ఇల్లు ఒక దేవాలయం. దేవాలయం అంటే పవిత్రమైనటువంటి స్థానం. దేవాలయానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏ విధంగా పవిత్రమైపోతారో మన ఇంట్లో శ్రీమద్ భాగవతం ఉంటే మనం పవిత్రమవుతాం. మన ఇంట్లోకి ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళు కూడా పవిత్రమవుతారు. అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. శ్రీమద్ భాగవతాన్ని మనము మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు సిస్టమేటిక్గా చదవాలి. 1వ స్కందం చదివిన తర్వాత 2వ స్కందం, 2వ స్కందం చదివిన తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6, ఆ తర్వాత 10, 11, 12. ఒక సిస్టమేటిక్, ఒక ఆర్డర్లో చదవాలి. అప్పుడు మనకి కృష్ణుడు అర్థమవుతాడు. అప్పుడు మనం కృష్ణుడి దర్శనం చేసుకున్నట్లు అవుతాం. కృష్ణుడి దర్శనం ఎలా చేసుకుంటామండి? మనం పాదాలతో మొదలుపెట్టి తల వరకు తీసుకుంటాం దర్శనం. అవునా కదా? కృష్ణుడి దర్శనం ఎలా చేసుకోవాలి మనం? ఎప్పుడైనా సరే మనం మందిరానికి వెళ్ళినప్పుడు శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకునేటువంటి విధానం ఏమిటి అని అంటే మనం ముందు పాదాలతో మొదలు పెడతాం. ప్రకటిక పర్యంతం. కింద నుంచి కొంచెం 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 కొంచెంగా దర్శనం చేసుకుంటూ చివరికి ముఖార విందాన్ని దర్శనం చేసుకుని అప్పుడు మనం సంతృప్తి చెందుతాం. అది దర్శనం చేసుకునే విధానం. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడిని భాగవతం ద్వారా దర్శనం చేసుకోవాలి అని అంటే కూడా మొదటి స్కందం నుంచి చదివి అర్థం చేసుకోవాలి కృష్ణుడిని. నేను డైరెక్ట్గా 10వ స్కందం చదువుతాను, నేను డైరెక్ట్గా 9వ స్కందం చదువుతాను, 11వ స్కందం చదువుతాను అని అంటే కృష్ణుడు అర్థం కారు. కృష్ణుడి దర్శనం అవ్వదు. కృష్ణుడి దర్శనం సిస్టమేటిక్గా చదివితేనే అవుతుంది. అందుకనే శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాలు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము అని అన్నారు. భగవంతుడి యొక్క రూపం. 12 స్కందాలు భాగవతం భగవంతుడి యొక్క రూపం. మొదటి 2 స్కందాలు భగవంతుడి యొక్క పాద పద్మాలు. మొదటి 2 స్కందాలు భగవంతుడి యొక్క పాద పద్మాలు. 3, 4వ స్కందం భగవంతుడి యొక్క తొడల భాగం. 5వ స్కందం భగవంతుడి యొక్క నాభి. ఇవన్నీ ఉట్టికి పెట్టలేదండి పేరు. భగవంతుడి యొక్క నాభి. 5వ స్కందంలో మనకి ఏం చెప్పబడిందండి? 5వ స్కందంలో ఏం చెప్పబడింది? భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాల గురించి చర్చించబడింది 5వ స్కందంలో. అది ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక విశ్వం భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చింది. అందుకని 5వ స్కందం భగవంతుడి యొక్క నాభితో పోల్చారు. 6వ స్కందం భగవంతుడి యొక్క హృదయస్థానం. ఓకే, అక్కడ విశుద్ధమైనటువంటి భక్తుల గురించి చర్చించడం జరిగింది. భగవంతుడు హృదయంలో స్థానం మనం పొందాలంటే 6వ స్కందానికి వెళ్తే మనకు ఆ స్థానం, మన హృదయంలో భగవంతుడిని స్థాపించాలి అంటే 6వ స్కందంలో అది సాధ్యమవుతుంది. ఓకే, ఇక 7, 8వ స్కందం భగవంతుడి యొక్క చేతులు, భుజాలు. భుజాలు ఏం చేస్తాయండి? పాలన చేస్తాయి, పరిపాలన, రక్షణ చేస్తాయి. బలప్రయోగం. రక్షణ చేస్తాయి. అంటే మీరు 7, 8వ స్కందం వరకు మీరు చదవగలిగారు శ్రద్ధగా, వినగలిగారు శ్రద్ధగా అంటే భగవంతుడి యొక్క రక్షణ మీకుంటుంది. 7వ స్కందంలో ఎవరిని రక్షించారు? గుర్తుందా మీకు? ప్రహ్లాదుని నరసింహ భగవానుడు రక్షించటం. అవునా కదా? అందుకనే అది 7వ స్కందంలో అయింది. అందుకని అది భగవంతుడి యొక్క భుజాల స్థానంగా. 9వ స్కందం భగవంతుడి యొక్క మెడ భాగం, నెక్. 9వ స్కందంలో రామాయణం వస్తుంది. ఓకే, 10వ స్కందం భగవంతుడి యొక్క ముఖారవిందం. 10వ స్కందంలో ఎవరి గురించి చర్చించబడింది? శ్రీకృష్ణ భగవానుడి గురించి చర్చించబడింది. కాబట్టి ముఖాన్ని చూడటానికంటే ముందు కింద భాగాలు చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. ఓకే, డైరెక్ట్గా ముఖాన్ని చూడాలంటే కృష్ణుడు అర్థం కాడు. ఇక 11వ స్కందం భగవంతుడి యొక్క నుదురు భాగం.
ఓకే, ఫోర్ హెడ్ నుదురు. 12వ స్కందం తల. ఓకే, అంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు చదివితే శ్రీకృష్ణుణ్ణి పాదాల నుంచి తల వరకు దర్శనం చేసుకున్నట్టు. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. ఓకే, ఇంకా మనం భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం చాలా చెప్పుకోవచ్చు. పోను పోను మనము శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వర్ణించబడుతుంది. ఓకే, ముందుగా మనకి మొదటి అధ్యాయం మొదటి శ్లోకాన్ని కనుక తీసుకున్నట్లయితే అది మంగళాచరణం. మనం క్లాస్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఏం చేసామండి? మంగళాచరణం చేశాం. అట్లనే వ్యాసదేవుడు కూడా రచించడానికంటే ముందు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. పరమసత్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొదటి శ్లోకంలో తెలియజేస్తున్నారు వ్యాసదేవుడు. ఓకే, ఇక రెండవ శ్లోకానికి వెళ్తే శ్రీమద్ భాగవతం యొక్క మొదటి శ్లోకం భగవంతుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది, పరమసత్యం గురించి తెలియజేస్తుంది. ఇక రెండవ శ్లోకానికి వెళ్తే భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఓకే, మొదటి శ్లోకం భగవంతుడి గొప్పతనం అయితే రెండవ శ్లోకం భాగవతం యొక్క గొప్పతనం. ఇక మూడవ శ్లోకం భాగవతం యొక్క మధురం, ఎలాంటి మధురమైనటువంటిది శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయం తెలియజేస్తుంది. అంటే గొప్పతనం, మాధుర్యం, గ్రేట్నెస్, స్వీట్నెస్ రెండింటినీ కూడా తెలియజేస్తుంది రెండవ శ్లోకం, మూడవ శ్లోకం. ఈ మూడు శ్లోకాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఇక మొదటి అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము నైమిషారణ్యంలో ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించడము అనేటువంటిది ఈ మొదటి అధ్యాయం యొక్క మొత్తం సారాంశం. మొదటి అధ్యాయం పేరేంటి? ఋషుల ప్రశ్నలు. శ్రీమద్ భాగవతాన్ని చర్చించడం కోసం కలియుగ ఆరంభంలో, అంటే ద్వాపరయుగం అంతం సమయంలో, కలియుగ ఆరంభానికంటే ముందు సూత గోస్వామి, సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో అసెంబ్లీ అయ్యారు, కూర్చున్నారు. అయితే శ్రీమద్ భాగవతం చెప్పండి అని సౌనక ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడానికంటే ముందు వాళ్ళు ఒక 6 ప్రశ్నలు వేస్తారు. ఈ 6 ప్రశ్నలు ఏమిటి అనేటువంటి విషయం మనకి మొదటి అధ్యాయం మొత్తం తెలియజేస్తుంది. ఓకే, 6 ప్రశ్నలు మనకి మొదటి అధ్యాయంలో తెలియజేస్తారు. అది మనము ఒక్కొక్క ప్రశ్నని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మొదటి అధ్యాయం మొత్తం కూడా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించడమే ఉంటుంది. ప్రశ్నలు ఏంటి అని అర్థం చేసుకోకపోతే ప్రశ్నలకి సమాధానం అర్థమవుతుందా మనకి? కాబట్టి శ్రద్ధగా వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది అర్థం చేసుకుంటే ప్రశ్నల యొక్క గొప్పతనం మనకు తెలిస్తే ప్రశ్నలు విన్నటువంటి సూత గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్పడం మొదలు పెడతారు. 6 ప్రశ్నలకి సమాధానమే శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతం మొత్తం అర్థం చేసుకోవడానికంటే ముందు ఆ 6 ప్రశ్నలని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మొదటి అధ్యాయం మొత్తం కూడా మనం అధ్యయనం చేసి 6 ప్రశ్నల్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దానికి సూత గోస్వామి ఆ ప్రశ్నలు విన్న తర్వాత ఎలా స్పందించారు, అది ఎలాంటి, ఎందుకు అవి గొప్ప ప్రశ్నలు, అంత గొప్ప ప్రశ్నలు వేయగలిగినటువంటి ఆ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు, ఆ సౌనకాది ఋషులు ఎంత గొప్పవాళ్ళు అని సూత గోస్వామి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికంటే ముందు ఆ ప్రశ్నించినటువంటి సౌనక ఋషులని ప్రశంసించడము అనేటువంటి చేశారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని వాళ్ళని అంటే వినేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. భాగవతం చెప్పడం గొప్ప కాదు, భాగవతం చెప్తుంటే వినేవాళ్ళలో ఉన్నటువంటి శ్రద్ధ చాలా గొప్పది. అందుకనే ఎప్పుడైతే సూత గోస్వామి సౌనక ఋషుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారో దాని మీనింగ్ ఇక్కడ వినటానికి కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ సూత గోస్వామి చాలా గొప్పగా ప్రశంసిస్తున్నట్లు.
మీరెవ్వరూ కూడా సౌనక ఋషుల కంటే తక్కువ కాదు. సౌనక ఋషులు ఏ విధంగా అత్యుత్సాహంతో, యాంగ్జైటీతో, అంటే ఎంత ఉత్సాహంతో భాగవతాన్ని వినాలి అని కూర్చున్నారో అంతే ఉత్సాహంతో మనం అందరం కూడా భాగవతంలో ఏం చెప్పబడి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కూర్చున్నాం. కాబట్టి ఆయన సౌనక ఋషుల్ని ప్రశంసించేది మొత్తం కూడా మనకు కూడా చెందుతుంది, మీ అందరికీ చెందుతుంది. ఓకే, కాబట్టి ఏం మాట్లాడుతున్నారు సౌనక ఋషులను చూసి సూత గోస్వామి? వాళ్ళు వేసిన ప్రశ్నలని ఎలా స్వీకరించారు, ఎలా స్పందించారు, ఎలా ప్రతిస్పందించారు అనేటువంటి విషయం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన గురించే మాట్లాడుతున్నారు కాబట్టి. ఓకే, ఇక శ్రీమద్ భాగవతాన్ని చర్చించడానికంటే ముందు సూత గోస్వామికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఎవరు పడితే వాళ్ళు చెప్తే భాగవతం వినొచ్చా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వినేవాళ్ళు చూస్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. ఎవరు చెప్తే భాగవతం వినాలి, ఎవరు చెప్తే భాగవతం వినకూడదు. భాగవతం ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినకూడదు. అంటే ఇప్పుడు భాగవతాన్ని సూత గోస్వామి చెప్పబోతున్నారు మనందరికీ, అవునా కదా? మరి సూత గోస్వామికి ఉన్నటువంటి ప్రామాణికత ఏంటి? సూత గోస్వామిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు సూత గోస్వామి చెప్తే మనం భాగవతం వినాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం మొదటి అధ్యాయంలో చర్చించబోతున్నాం. ఓకే, ఇంకా మొదటి అధ్యాయంలో మనం ఏమేమి చర్చించబోతున్నాము అనంటే, ధర్మం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. అసలు నిజమైనటువంటి ధర్మం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి కూడా మనం తెలియజేస్తాం. 6 ప్రశ్నలు అడుగుతారు కదా, 6 ప్రశ్నలకి సమాధానాలను కూడా మనము తెలుసుకోబోతున్నాం. కృష్ణుడి యొక్క మహిమ గురించి తెలుసుకోబోతున్నాం. నిజమైనటువంటి ఈ భౌతిక విషయంలో మనం అందరం కూడా భౌతికమైనటువంటి సమస్యలతోటి ఉన్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అనేటువంటి విషయం కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఓకే, నిజమైనటువంటి పరిష్కారం. తర్వాత భగవంతుడి యొక్క విశేషమైనటువంటి భగవంతుడి యొక్క అవతారం గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మనము ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా కొన్నిటికి సమాధానం ఇక్కడే మొదలు పెడతారు, కొన్నిటికి సమాధానం 2వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఓకే, సో ఈరోజు క్లాస్ని ఇంతటితోటి ముగిద్దాం. ఆల్రెడీ 9:05 అయింది, 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాం. రేపటి నుంచి మొదటి శ్లోకం నుంచి మనం చదువుదాం. శ్రీమద్ భాగవతం యొక్క ఇంట్రడక్షన్ మాత్రం ఈరోజు కవర్ చేసుకున్నాం. కేవలం ఉపోద్ఘాతం, భాగవతం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. రేపు మొదటి శ్లోకం చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే థ్యాంక్ యూ. హరే